I hate love. I can't love. I can't live with you. ఏంటి నువ్వు చేసింది? నువ్వు తాగొచ్చావా? నీ మీద నేను కొండంత నమ్మకం పెట్టుకుంటే ఇలా తాగొచ్చి నా గుండెని తోట్లు తోట్లు పొడి చేస్తావా? ఆ క్షణంలో ఒక్కసారైనా నీకు నా ముఖం గుర్తుకు రాలేదా? అంతా ప్రసాద్ వల్లే. కూల్ డ్రింక్లో మందు కలిపి నా చేత బలవంతంగా తాగించాడు. చిన్నమ్మ గారికి నా మీద ఎంత కోపం వచ్చిందో. కనిపిస్తే ఒక్కసారి క్షమించమని అడగాలి. శివా, ఎక్కడున్నావా? ఏంటి మొహం అలా తిప్పుకుంటావేంటి? ఓ, మా చెల్లెమ్మ తిట్టిందనా? చూడు శివా, ఈ లోకంలో ఇంట్లో వాళ్ళు తిట్టని తాగుబోతే ఉండడు. కన్నీళ్ళు కసరడాలు అన్ని లైట్ తీసుకోవాలి. ఇదిగో, నాకు నీతో మాట్లాడాలని లేదు, వెళ్ళిపో. ఏంటి, నిన్న జరిగిన దానికి ఫీల్ అయ్యావా? దేనికైనా ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారు. ఇందా, నా దగ్గర ఒకటే బాటిల్ ఉంది. మనం క్లాస్మేట్స్ కాకపోయినా గ్లాస్మేట్స్ అయ్యాం కదా, 50-50 కొట్టేద్దాం. తీసుకో. నేను తాగను. నీతో ఇంకెక్కడికి రాను. సరిగ్గా నీలాగే ప్రతి తాగుబోతూ డిసెంబర్ 31న ఇదే మాటను అనుకుంటాడు. తెల్లారి క్యాలెండర్ మారిపోతే మళ్ళీ మామూలే. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే, నీ ఇష్టం నీదైతే నా ఇష్టం నాది. శివ, నీకో సీక్రెట్ చెప్పనా? ఏంటి? మనుషుల్ని కలిపేది మందే, విడగొట్టేది మందే. డీల్స్ ని కుదిర్చేది మందే, ప్లాన్స్ ని లీక్ చేసేది మందే. ఒక్క మాటలో చెప్పాలంటే మందేరా అన్నిటికీ మూలం. ఈ మందు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. మందేరా అన్నిటికీ మూలం. మూలం మందేరా అన్నిటికీ మూలం. పక్కా తాగుబోతేదవా? అబ్బా, ఓ అమ్మా మాధవి, తల పగిలిపోతోంది. ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా? మాధవి, అమ్మా మాధవి, మాధవి, నిన్నేనమ్మా మాధవి. అరే అబ్బా, ఓ ఇదేంటి, నేను పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోతోందేంటి? అబ్బా, ఓ చెప్తా, ఇదే మంచి అవకాశం. ఓ మావయ్య, ఏమైంది? అలా ఉన్నారేంటి? భరించలేని తలనొప్పమ్మా. మాధవిని పిలుస్తున్నా తను వినిపించుకోకుండా వెళ్ళిపోతోంది. ఏం చేస్తాం మావయ్య, చక్రం తిప్పుతోంది కదా. ఈ మధ్య అక్క ప్రవర్తన నాకు కూడా వింతగానే అనిపిస్తోంది. అబ్బా, ఇప్పుడదంతా ఎందుకమ్మా?
సారీ సారీ మావయ్య, నేనిప్పుడే వెళ్ళి మీకోసం స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను. త్వరగా తీసుకురామ్మా. అబ్బా, మా ఐదారి తలనొప్పి, నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. మాధవి, ఈ సిచ్యువేషన్ని నాకు ఫేవర్గా మార్చుకుని మావయ్య దృష్టిలో నిన్ను ఎలా బ్యాట్ చేస్తానో చూడు. అమ్మా, త్వరగా వెళ్ళి తీసుకురా అమ్మా. మావయ్య, ఇదిగో స్ట్రాంగ్ కాఫీ. అక్కలాగే నేను కూడా షుగర్ కొంచెమే వేశాను, తాగేయండి. బాగుందమ్మా. థ్యాంక్స్ మావయ్య. అదేంటో గాని మీరు హెడేక్తో బాధపడుతుంటే నాకు తెగ వరీగా అనిపించింది. కాని అక్కేమో మీరు పిలిస్తే విని కూడా విననట్టే వెళ్ళిపోయింది. తనలో మార్పు అర్థమవుతుందా మీకు? నేను చూస్తున్నానమ్మా. అది విషయం. రాధ ఇంకా బయటికి రాలేదంటే ఒంట్లో ఏమైనా బాగోలేదా? మౌళ్ళమ్మ, శివ ఏమైనా కనిపించాడా? నేను చూడలేదమ్మా. లక్ష్మయ్య అమ్మగారు, మన శివ ఇంకా బయటికి రాలేదా? రాకపోవడం ఏంటమ్మా, ఇంతకు ముందే శివగారిని ప్రసాద్ గారు ఫామ్ హౌస్ పోదాంరా అని తీసుకుపోయాడు. శివ మళ్ళీ అన్నయ్యతో కలిసి వెళ్ళాడా? ఏం చేస్తామమ్మా, ఒక్కసారి అలవాటైతే మానుకోవడం కష్టం కదమ్మా. చిచి, అన్నయ్యకు అస్సలు బుద్ధి లేదు. తను బాగుపడ్డం మానేసి ఎదుటి వాళ్ళను కూడా చెడగొట్టాలని చూస్తాడు. అమ్మగారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. తాగుడు అలవాటైతే ఏ మనిషి అయినా తప్పకుండా దిగజారిపోతాడు. ఆ డ్రైవర్ గాడి గురించి ఎంత టెన్షన్ పడుతుందేంటి? అత్తయ్యా, 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 ఒకసారి ఇలా రండి. అబ్బబ్బా, ఏంటే నీ గోలా? అది చూడత్తయ్యా, ఆ డ్రైవర్ గాడు మాధవి అక్కయ్య వాళ్ళ అన్నయ్యతో కలిసి తాగడానికి వెళ్ళాడని అక్క ఎంత ఫీల్ అయిపోతుందో చూడు. ఎందుకంటావత్తయ్యా? మనసున్న మనిషి కాబట్టి. తన కళ్ళ ముందే ఒక మంచివాడు తప్పుడు దారిలో నడుస్తూ ఉంటే చూసి భరించలేకపోతుంది కాబట్టి తనలా మాట్లాడుతుంది. అంతేలే, నీ కోడలు తప్పు చేసినా నీకు ఒప్పుగానే కనిపిస్తుంది. నందిని, ప్రాణం పోయినా మాధవి తప్పు చేయదు, చెయ్యలేదు. దీన్నే గుడ్డి నమ్మకం అంటారు. మా నమ్మకం మాది, మధ్యలో నీకేంటమ్మా? అది కాదు మామయ్య, ఇందాక అక్క నువ్వు పిలుస్తున్నా గాని తను వినిపించుకోకుండా. వినిపించుకోక కాదు, నిజంగానే వినబడకే వెళ్ళుంటుంది. తలనొప్పి బాధలో ఉన్న నేనే తన్ను అపార్థం చేసుకున్నాను. మామయ్య, స్ట్రాంగ్ కాఫీ ఇచ్చాను కదా, హెడేక్ పోయినట్టేనా? పోయింది, కానీ ఇదిగో ఈ చెత్తవాగుడుతో మళ్ళీ మొదలయ్యేలా ఉంది. పార్వతి, రా. ఏమిటో ప్రతిసారి అక్క లక్కీగా తప్పించుకుంటోంది. ఇవాళ ఎలాగైనా సరే ఫిక్స్ చేయాల్సిందే.
మా ఊళ్ళమ్మా, అక్కేంటి అవుట్ హౌస్ వైపు వెళ్తుంది? ఏమోనమ్మా, నాకేం తెలుసు. శివ బయటకు వెళ్ళాడన్నారుగా, మరి తను లేనప్పుడు అక్క ఆ రూంలోకి వెళ్ళి ఏం చేయబోతుంది? నాతోరా, మనం వెళ్ళి చూద్దాం. ఎక్కడికమ్మా వెళ్ళేది? మాకిక్కడ బోలెడు పనులు ఉన్నాయి. మీరు రాకపోతే ఏంటి, అక్క ఏం చేస్తుందో నేనే తెలుసుకుంటాను. శివా, అయ్యో, ఆధారం కావాలి అన్నారు కదా, భూకంపం పుట్టించడానికి ఈ ఒక్క ఫోటో చాలు. క్షమించండి. ఇక్కడేం చేస్తున్నారు? మీరు బయటికి వస్తే క్షమాపణలు అడుగుదామని ఇక్కడ ఉన్నాను. చెప్పారుగా, జరిగిందంతా మర్చిపోండి. నిజంగా నేను చేసింది తప్పే. రాత్రి నేను అలా తాగకుండా ఉండాల్సింది. జరిగిన దాంట్లో మీ తప్పేముంది? కావాలని కూల్ డ్రింక్లో మందు కలపడం మా అన్నయ్య చేసిన తప్పు. నిన్న మీరు అలా కోపంగా అరిచేసరికి నాకు చాలా భయం వేసింది. మరి మంచిగా ఉండే మీరు తప్పుదారిలో నడిస్తే నా కోపం రాదా? మీ మీదొట్టు, ఇంకెప్పుడు అలా తప్పు చేయను. సరే, మీ మాటని నేను నమ్ముతున్నాను. అలాగే అండి. మీ పట్ల అలా కోపం చూపించినందుకు నేను కూడా సారీ. అయ్యో, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ చెప్పకూడదా? చెప్పద్దు. ఎందుకో? ఎందుకంటే జీవితంలో మీరు ఎలాంటి తప్పు చేయరని నాకు తెలుసు. మీరెప్పుడు ఆ స్థాయిలోనే ఉండాలి, ఉంటారు కూడా. మాధవి, ఎన్నాళ్ళకి దొరికావే నువ్వు. ఈ ఒక్క ఫోటోతో నీ లైఫ్ మటాష్. మంట
అబ్బబ్బబ్బ మంట! అబ్బబ్బబ్బ మంట! అబ్బా! అమ్మో! వీరయ్య, కంగారు పడకు, తగ్గిపోతుందిలే. ఎందుకు నాన్న? నాకు పెళ్లి కాలేదనే దిగులుతో నువ్వు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే నేనేమైపోవాలి? మళ్ళీ ఎందుకంటే ఏం చెప్పనే? కూతురికి పెళ్లి సంబంధాలు కుదరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆడపిల్ల తండ్రికి మాత్రమే తెలుస్తుంది. ఏ నాన్న, నేను నీకు అంత బరువైపోయానా? నా తల్లి, అంత మాటనకే నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టేదాకా నాకీ బాధ తప్పదే. వీరయ్య, ఊరుకో. దేనికైనా సమయం రావాలి. మనం ఆరాట పడినంత మాత్రాన అన్నీ అనుకున్నట్టు జరిగిపోవు కదా. అదే అలా చెప్పండి పెదనాన్న. పెళ్ళిళ్ళంట పెళ్ళిళ్ళు. ఏ పెళ్లి చేసుకోకుండా ఆడపిల్ల బతకూడదా? మళ్ళీ అది కాదే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం ఆనందం కూడా. అలా బుద్ధి చెప్పండమ్మా దానికి. ఎన్నిసార్లు బుజ్జగించడిగాను. ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి అని బతిమలాడుకున్నానమ్మా. ఏది చెప్పదు, ఏ సంబంధాన్ని ఒప్పుకోదు. పని పాట లేని ఆకాశ రామణల వల్ల వచ్చిన సంబంధాలు కూడా చెడిపోతున్నాయి. అలాంటప్పుడు నా గుండెల్లో బాధని మర్చిపోవడానికి కాస్త పుచ్చుకున్నాను. నాకు మరో దారి లేదు. వీరయ్య, నీ ఆలోచన సరైంది కాదు. సంతోషంగా ఉన్నామని, బాధని తట్టుకోలేమని, మరో దారి లేదని భూమి మీద అందరూ తాగడం మొదలు పెడితే ఏమవుతుందో ఒక్కసారి నువ్వే ఆలోచించు. సరేనయ్యా, నేను తాగను. అది ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో కనీసం ఆ మాట అయినా చెప్పమనండి. మళ్ళీ ఇదేనే మంచి సమయం. శివని నువ్వు ఇష్టపడుతున్న విషయం మీ నాన్నకి వెంటనే చెప్పేసేయి. వద్దు, నన్ను పెళ్లి చేసుకోవడానికి శివ సిద్ధంగా ఉన్నాడో లేదో తెలుసుకున్నాకే నేను మా నాన్నకి చెప్పేది. ఇలా సందేహిస్తూ కూర్చుంటే నెత్తి మీదకొస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. చూసారా అయ్యా, ఇది వరస. పెళ్లి మాట ఎత్తితే చాలు బెల్లం కొట్టిన రాయిలాగా ఊలకదు పలకదు. దీని మొండితనంతో నేను ఎలా చావను? వీరయ్య, ఈ ఆవేశమే వద్దనేది. ఆ బ్రహ్మదేవుడు మనిషిని పుట్టించినప్పుడే తగిన జంటను కూడా నిర్ణయించే ఉంటాడు. ఎక్కడ ఉన్నా ఆ జంట కలవడానికే సమయం సందర్భం కూడా రాసిపెట్టే ఉంటాడు. దానినే ముహూర్త బలం అంటారు. లక్ష్మి, ఇవన్నీ తీసి లోపల పెట్టు. అలాగేనండి. ముహూర్త బలం. నా శివాని నన్ను ఒకటి చేసే ఆ పెళ్లి ముహూర్తం ఎప్పుడొస్తుందో. ఏంటత్తా, ఏమన్నావు? నీ కోడలు నిప్పా? ఈ ఇంటి దేవత. ఎన్నాళ్ళు కరెక్ట్ ఎవిడెన్స్ లేదనే కదా దాన్ని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. మీ కోడలికి ఆ డ్రైవర్ గాడికి మధ్య ఏం జరుగుతుందో నిరూపించడానికి ట్రంప్ కార్డు లాంటి ఈ ఒక్క ఫోటో చాలు. మాధవి, ఇన్నాళ్లకి దొరికావే. ఇప్పుడు నీకు ఎలాంటి గతి పట్టిస్తానో ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఈ ఇంట్లోంచి నువ్వు అవుట్. నీ ప్లేస్లో బావ పక్కన భార్యగా
నేను ఇన్. నాతోనే గేమ్సా? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నిజంగా మన కోడలు మాధవి మానందరి కోసమే ఎక్కడ్నించో ఇక్కడికొచ్చిన దేవత. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు? మీ కోడలు మాధవి దేవత? నందిని, ఏం మాట్లాడుతున్నావే? ఇన్నాళ్ళు నేను చెప్తుంటే మీరు నమ్మలేదు కదా. మీ కోడలి అసలు రంగు ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది. చూడండి,